ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఈ సమయంలో ప్రభా నా తండ్రి యేసయ్య, నిజమేనైనా యెహోవా చేత నియమింపబడిన క్రొత్త పేరు అనే మాట మీదనైనా నా తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని నువ్వు ఏ రీతిగా పిలుస్తున్నావో, ఎలాంటి పేర్లు మాకు పెడుతున్నావో నేను ఆ పేరుకు తగిన జీవితము మేము జీవించేలాగా సహాయం చేయడానికి ఈరోజు నేను పలుకుతున్న ప్రతి మాట నీ బిడ్డల హృదయాంతరంగంలోకి వెళ్ళి వారు కూడా మార్చబడి నాయన నిజముగా నాయన నూతనమైన సృష్టిగా ప్రభా నీకింపైన సువాసనగా మార్చబడుదురుగా. కానీ యేసు నామంలో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ కొనుక్కుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేను ప్రార్థన చేసిన రీతిగానే దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, ఈరోజు దేవాది దేవుడు మనల్ని కొత్త పేరుతో పిలవబోతున్నాడు. ఆల్రెడీ పేరు మార్చి ఉన్నాడు. మరి ఎవరైతే నిజమే ఎంతమంది అయితే పేరు మార్చుకోవాలనుకుంటున్నారో వారితో ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఎంతమంది అయితే దేవాది దేవుడు పేరు మార్చి ఉన్నాడో వారితో దేవుడు మాట్లాడబోతున్నాడమ్మా. నిజమే, మన జీవితాలలో ఈ పేరు మార్చడం అనేది అవసరమా కాదా అనేది అయితే చూస్తే నిజానికైతే అవసరం లేదు. కానీ ఇది బైబిల్ పరంగా అది కరెక్ట్ కాబట్టి మనం మార్చుకోవడం తప్పు కాదు అని ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి యెహోవా ఇచ్చు కొత్త పేరు మరి ఏదై ఉంటుంది మనకి అంటే, ఈరోజు నేను మీ అందరికీ మరి దేవాది దేవుడు మీకు ఏం పేరు పెడుతున్నాడు అంటే నేను చెప్పలేను. కానీ దేవాది దేవుడు మీకే ఆ పేరును జ్ఞాపకం చేయును గాక, ఆ పేరుకి కన్ఫర్మేషన్ ఇచ్చును గాక. దేవాది దేవుడు మిమ్మల్ని ఏ పేరుతో పిలవబోతున్నాడో మీరే తెలుసుకుందరుగా. కానీ ఈరోజు ప్రార్థన చేస్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, మరి నేను చెప్పాను ఇది బిబ్లికల్ పరంగా అంటే బైబిల్ పరంగా ఇది కరెక్ట్ అండి. వాక్యానుసారమేగా మనం పేరు మార్చుకోవడం అది కరెక్టే. ఎవరు ఏమనుకున్నా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు పేరు గురించి సిగ్గుపడనక్కర్లేదని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు మరి ఎలా ఇది బైబిల్ పరంగా మరి ఎంతవరకు నిజం అనేది కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాము. మొట్టమొదటగా మనకి తెలుసు కదండి, అబ్రహాం గురించి, సారమ్మ గురించి. వారిని దేవాది దేవుడు పిలిచినప్పుడైతే వారు అబ్రహాం సారాయిగా ఉన్నారు. మరి వారికి దేవాది దేవుడు వాగ్దానమే మొదటిచ్చాడు, నిబంధన ఇచ్చాడు. అప్పటికి హల్లెలూయా, చూడండి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఆయన పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వాగ్దానాలను ఇచ్చాడు. ఆ తర్వాత వాగ్దాన నెరవేర్పు కొరకు ముందుకు సాగుతుండగా మరి ఆ సమయంలో మరలా ప్రత్యక్షమైన దేవాది దేవుడు మరి ఆ సమయంలో వారి పేర్లు కూడా మారుస్తున్నాడు. ఎప్పుడు మార్చాడు అంటే మరి కొన్ని సంవత్సరాల తర్వాత పేరు మార్చాడు. ముందైతే తన పేరు అబ్రహాంగానే ఉంది, సారాయిగానే ఉంది. మరి ఆ సమయంలో వారికి పేరు మార్చలేని దేవుడు మరి తర్వాత కాలంలో వాగ్దాన నెరవేర్పు వస్తుంది అనే సమయంలో దేవాది దేవుడు పేరు మార్చడం అనేది జరిగింది. అబ్రహాం నుండి అబ్రహాం అని, సారాయి నుండి సారా అని పేరు మార్చడం జరిగిందండి. అవును, ఈ పేర్లు మార్చడం వల్ల మరి ఆ జరిగిన సంఘటన ఏంటంటే, ఆ పేరుకు తగిన మీనింగ్ ప్రకారంగా ఇదిగో అబ్రహాముని దేవుడు ఏ రీతిగా పిలిచాడో ఆ రీతిగా ఆ పిలుపుకు తగిన జీవితము, వాగ్దాన నెరవేర్పు జరిగింది. మరి సారా అంటే మరి జనములకు తల్లి అని చెప్పొచ్చు, ప్రిన్సెస్ అంట. మరి ఈ రెండు పేర్లు కూడా మరి దానికి మీనింగ్, ఆ సారమ్మ అనే దానికి మీనింగ్ వస్తుంది కాబట్టి మరి ఆ పేరుకు మరి తగిన జీవితం ఆ బిడ్డ జీవించడం అనేది కూడా జరిగింది. మనం చూసాము, మనకి తెలుసమ్మా. మరి ఇప్పుడు మరి దేవాది దేవుడు కూడా మరి పేర్ల చేత పిలువబడ్డాడు. ఆయనకి ఉన్న పేరు ఏంటి అంటే ఐ యామ్ అంటున్నాడు. నేను ఉన్నవాడను, అనువాడను అంటున్నాడు. నేను సర్వలోకాధిపతిని అంటున్నాడు. ఆయన సృష్టికర్త అన్నాడు. నేనే మొదటి వాడను, కడపటి వాడను అంటున్నాడు. ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా అంటున్నాడు. నేనే సమస్తమై ఉన్నవాడు. మరి అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి మరి ఆయనని మెస్సయ్యగా, ఇమ్మాన్యువల్గా, మరి క్రైస్ట్గా, మరి జీసస్ క్రైస్ట్గా కూడా మనం పేరు పెట్టి పిలుస్తా ఉన్నాం. ఆయనకి పేర్లు ఉన్నాయండి, మనుషులు పెట్టిన పేరు ఉన్నాయి. మరి ఆయన మరి ఆయన అంటే మనుషులు పెట్టిన పేరు అంటే దేవునికి పేరు పెట్టేంత వారము మనము కాదు, ఎవరు పుట్టలేరు. కానీ ఆయన గుణాలని బట్టి, ఆయన చేసిన కార్యాలని బట్టి కూడా మరి ఆయనకి సైతం మరి బైబిల్లో పేర్లు పెట్టడం అనేది జరిగింది. నిజమే, కొన్ని చూసినప్పుడు ఆల్మైటీ గాడ్ అంటున్నాడు. మరి అబ్రహాం అయితే తనకి ప్రొవిజన్ ఎలా ఇచ్చాడు చూడండి. మరి తన కుమారుని చంపడానికి సిద్ధపడినప్పుడు మరి ఆ గొర్రెపిల్ల స్థానం
స్థానంలో తన కుమారుడిని చంపబోయినప్పుడు మరి ఎప్పుడైతే మరి గొర్రె పిల్లని దేవుడు అంటే ఆ జంతువుని ఇచ్చిన తర్వాత మరి ఏమంటున్నాడు అంటే మరి ముందు కూడా అన్నాడు మరి ఇస్సాకుతో, తర్వాత కూడా పలుకుతున్న మాట ఆ స్థలంకి అదే పేరు పెట్టడం మాత్రమే కాదు, దేవాది దేవునికి అబ్రహాం గారు పేరు పెట్టారు ఏంటంటే యెహోవా జైరా, యెహోవా ఈరే అని మనం తెలుగులో చెప్తామండి. అవును, ఆయన ప్రొవైడ్ చేసే దేవుడు, ఆయన సమకూర్చే దేవుడు అని చెప్పేసి ఇక్కడ నామకరణం అనేది జరిగిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, యెహోవా నిస్సి అని మోసెస్ గారు దేవాది దేవునికి పేరు పెట్టాడు. ఆ స్థలాన్ని ఇప్పటికీ యెహోవా నిస్సి స్థలంగా పిలువబడుతుంది. మరి ఆదాయం సందర్భం అనేది చూస్తే మరి 2 చేతులు మరి ఎత్తి మరి ప్రార్థన చేయాల్సిన పరిస్థితిలో మోసెస్ మోకరించాలండి. ఆ సమయంలో మరి తనతో ఉన్న వారిద్దరూ కూడా వచ్చి మరి అతని చేతు బలహీనమైన పరిస్థితిలో చేతులు ఎత్తడానికి మరి వారు సహాయం చేసి ఉన్నారు. ఎంతసేపు ఆ చేతులు ఎత్తబడతాయో అప్పుడు యుద్ధరంగంలో ఉన్న యెహోషువ అలాగనే మరి తనతో పాటుగా ఉన్న వారు మరి యుద్ధంలో గెలిచి ఉన్నారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, మరి దేవాది దేవుడు మోసెస్ని ఏర్పాటు చేసుకుని తిన చేతులే నిలబడ్డాయి. అసలు చెప్పాలంటే నిలబడ్డాడు. కానీ మరి నిజం చెప్పాలంటే అక్కడ విజయోత్సవం అయిన తర్వాత యెహోవా నిస్సి మనకి విజయాన్ని ఇచ్చేవాడు అని చెప్పేసి మరి మోసెస్ గారు అక్కడ పేరు పెట్టడం అనేది జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎన్నో పేర్లండి. మరి హగర్ సంఘటన చూస్తే హగర్ ఏం చేసింది తెలుసా? చూడండి, నేను ఈరోజు దేవుని పేర్లు మీకు తెలియదని చెప్పట్లేదు, కానీ ఆ నామము కలిగిన దేవాది దేవుడు మన జీవితంలో కూడా అదే కార్యములు చేస్తాడు. యెహోవా జైరాగా, యెహోవా ఈరేగా నీకు కావాల్సిన ప్రతిదీ ఆయన సమకూర్చే దేవుడు, ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడని నువ్వు తెలుసుకోవడానికి నేను ఈరోజు ఆయన పేరుని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ అవసరతలో ఉన్నావు బిడ్డ, ఏ అవసరతలో నువ్వు ఇప్పుడు కూరిపోతున్నావు అంటే నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు, అది నీకు దొరకట్లేదేమో, లేకపోతే అది నీకు ఎంత అవసరమైనా కానీ నీకు సహాయం చేసేవారే లేరనే పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇట్ ఈస్ డన్ అని ఈరోజు చెప్తున్నాడు. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావు జాగ్రత్తగా వినమ్మా. నువ్వు దేవుని చిత్తానుసారంగానే అడిగినదే ఇస్తాడు. మరి నీ ఇష్టానుసారంగా అడిగింది అయితే దేవుడు ఎప్పటికీ ఎన్నటికి ఇవ్వడు. ఎందుకంటే అది మనకి మేలు కాదు. కాబట్టి మనకి ఏది మేలైందో, ఏది మనకి కరెక్టో అది తప్పకుండా దేవుడు మనం అడగక ముందుగానే ఇస్తాడు, అడిగితే తప్పకుండా ఇస్తాడని దేవాది దేవుడు వాక్యం చెప్తున్నాడు. అంటే వాగ్దానం ఇస్తున్నాడమ్మా. హల్లెలూయా. చూడండి, మరి హగర్ గురించి వస్తున్నాను. హగర్ ఎలాంటి పేరు పెట్టిందండి? నిజం చెప్పాలంటే ఒక సామాన్యమైన స్త్రీ అండి, ఒక ఐగుప్తురాలండి. మరి నిజం చెప్పాలంటే మరి అబ్రహాముకి భార్య అయిన పరిస్థితిలో కూడా ఆమె లేదు, కానీ ఆమె చక్కటి పేరు పెట్టింది. విడవబడిన దానిగా ఉన్న ఈ బిడ్డ మరి హగర్ గారు దేవుడికి పెట్టిన పేరేంటి తెలుసా? చూచుచున్న దేవుడు అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి పేరండి, ద గాడ్ హూ సీస్ అని చెప్పేసి మరి ఎంత చక్కటి పేరు పెట్టాడు. యేసన్న గారు మరి ఆయన పాట కూడా రాశారు, చూచుచున్న దేవుడవు నీవే అని చక్కటి పాట రాయడం కూడా జరిగింది. మనకు తెలుసు కదండి, ఆయన చూచుచున్నాడంట నిన్ను నన్ను. ఆనాడు హగ్గర్ని చూస్తున్న దేవుడు మరి ఆయన బిడ్డలమైన మనల్ని ఎందుకు చూడడు? మన కోసం వెలపెట్టిన ఆ దేవుడు మనల్ని ఎందుకు చూడమ్మా? నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు, నువ్వు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ని చూస్తున్నాడు. మరి ఆయన చూస్తున్నాడంటే ఊరికనే చూస్తాడమ్మా, ఆయన నీ కోసం ఏదన్నా చేయాలనుకుంటున్నాడు. ఆనాడు హగ్గర్ని చూసిన దేవుడు ఏ చక్కటి పేరు పెట్టినా ఈ హగ్గర్కి ఎలా దీవించాడు తెలుసా? తిరిగి మరలా అబ్రహాం దగ్గరికి వెళ్ళుటకు, ఇస్మాయిల్ని కనుటకు, ఆ తర్వాత చూడండి మరి ఇస్మాయిల్ని ఎంతో గొప్ప జనాంగంగా మరి ఇజ్రాయెల్ జనాంగం కంటే కూడా గొప్ప జనాంగంగా మరి హగ్గర్ ద్వారా మరి దేవాది దేవుడు జరిపించాడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆమె పేరు పెట్టి దేవుని ఘనపరిచింది, దేవాది దేవుడు ఆమెని కూడా ఘనపరిచాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇదిగో నీలో అనారోగ్య పరిస్థితులతో నువ్వు బాధపడుతున్నావా? ఇదిగో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీకు స్వస్థత లేదా? ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు విడుదల కలగట్లేదా? దేవాది దేవుడు స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫాగా నీ దగ్గరికి దిగి వస్తున్నాడమ్మా ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఆ పేర్లు ఆయన పట్ల సాదృశ్యంగా మాత్రమే కాదు, ఆయన నిజముగా ఆ పేరే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ నామంలో నువ్వు స్తుతించినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ఆ నామంలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు దేవాది దేవుడు నీకు ఆ జవాబు ఇవ్వబోతున్నాడు. మరి ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, అద్భుతకరుడమ్మ, ఆలోచనకర్త. మరి ఆయనకి నిత్యుడవగు తండ్రి అనే పేర్లు కూడా మనము పెట్టాము, అంటే బైబిల్లో పెట్టి ఉన్నాయి. మనము నిత్యము స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, మరి ముఖ్యంగా ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆయన నామంలో మనం ధ్యానం
ధ్యానించడం అనేది జరుగుతూనే ఉంటుందండి. అంటే ఆయన నామాన్ని స్మరిస్తూనే ఉన్నాము. అవును, అన్ని నామముల కంటే పైనామం అయితే యేసయ్య నామమే. ఆ నామానికి మరి ఇంకా ఎన్ని నామాలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా మరి ఆయనకి మరి మనుషులు పెట్టిన పేరులో మరి ఆయన స్వభావాన్ని బట్టి మరి దేవాది దేవుడు మరి తను పెట్టుకున్న పేర్లండి. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు కొంతమందిని బలపరచాలని దేవుడు మాట్లాడుతుండగా ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి ఐజయా గ్రంథం 54వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దామా? మరి ఐజయా గ్రంథం 54వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే గొడ్రాలా అని ఉంటుంది. చూడండి, గొడ్రాలా అదేంటంటే అదొక పిలుపు. ఒక్కసారి ఆలోచన. గొడ్రాలా అంటే ఒక పిలుపు, ఒక వ్యక్తిని పిలిచే పేరండి. ఎంతమంది నిన్ను ఈరోజు ఆ పేరుతో పిలుస్తున్నారో, నీ పరిచర్యలనే కావచ్చు, లేకపోతే నీకు పిల్లలు పుట్టలేదని మరి ఎంతమంది లోకానుసారమైన వాళ్ళు పిలుస్తున్నారో ఇక్కడ కూడా దేవాది దేవుడు ఐజయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి ఆలోచన చేస్తే నీతో నాతోనే కావచ్చు. అక్కడైతే ఒక దేశంతో మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ దేశంతో మాట్లాడుతుండొచ్చు, కానీ ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే గొడ్రాలా. నిజమే, నీ పేరు అదే ఉండొచ్చు, అది నిజమే కావచ్చు. గొడ్రాలా, ఘననిదానా, జయమెత్తి పాట పాడు అంటున్నాడు. ఇదిగోండి, మరి ప్రసవ వేదన పడని దానా, నీకు గర్భఫలం అనేది లేకుండా ఉన్నావా, మరి జయ కీర్తన పాడమంటున్నాడు. అంత మాత్రమే కాదు, సంసారికున్న పిల్లల కంటే అత్యధికమైన పిల్లలు నీకు ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ సంసారి పిల్లలు అంటే ఆల్రెడీ పిల్లలు కనిన వారి కంటే కూడా మరి పిల్లలు ఉన్న వారి కంటే అత్యధికమైన పిల్లల్ని నీకు ఇవ్వబోతున్నానని చెప్పేసి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ గొడ్రాల్ని దేవుడు ఏ రీతిగా మారుస్తున్నాడు తెలుసా? ఇదిగో యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏంటంటే నీ గుడారములను విస్తరించుకో. ఇదిగో మరి విస్తరించుకో అంటే నీకు ఎంతో మంది నేను పిల్లల్ని నేను ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు. అంటే నీ ఇల్లు చిన్నగా ఉందేమో, పెద్దగా చేసుకో అన్నట్టుగా మాట్లాడుతున్నాడమ్మా. అవును, దీన్ని మనము ఈ వచనాన్ని అంటే ఈ అధ్యాయాన్ని మనం ఎన్నో రకాలుగా మన జీవితంలో అన్వయించుకోవచ్చండి. మన పరిచర్యలో, మన పర్సనల్ లైఫ్లో కావచ్చు, మన అభివృద్ధి విషయంలోనే కావచ్చు, ప్రతి విషయంలో మనము మన జీవితాలతో దీన్ని పోల్చుకుంటే దేవాది దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను అభివృద్ధి చేస్తాను అంటున్నాడు, నిన్ను ఫలింప చేస్తాను అంటున్నాడు. నీలో ఉన్న గొడ్రాలితనం, నీ జీవితంలో ఉన్న గొడ్రాలితనాన్ని కంప్లీట్గా తీస్తున్నాను అంటున్నాడు. తీసివేయడం మాత్రమే కాదు, నిన్ను ఫలించే ద్రాక్షావళికి కూడా చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ మాటలో చెప్తున్న ఈ దేవాది దేవుడు తన గురించి ఏమి చెప్తున్నాడు తెలుసా? ఇదిగో 5వ వచనం చూస్తే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు అని ఆయనకి పేరుని తన గురించి తనే ఈ గొడ్రాలతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదిగో ఆ గొడ్రాల్ని బలపరుస్తున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మరి అనే పేరు కలిగిన నేనే నీతో మాట్లాడుతున్నాను, నువ్వు ఇక మీదట గొడ్రాలుగా ఉండవని దేవాది దేవుడు చెప్తున్నాడు. చూడండి, అంత గొప్ప సైన్యాధికారి అయిన ఈ దేవాది దేవుడు చెప్పిన మాట మరి ఆయన తప్పుతాడా? మాట తప్పడమ్మా. ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సర్వలోకానికి దేవుడని ఆయనకి పేరంట. ఆయన లోకానికే దేవుడంట. మరి నీకు దేవుడే, నీ పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఉన్న పరిస్థితులను ఆయన బయటకి తీసుకొస్తాడు. నీకు విజయ గీతాన్ని పాడే ఆ సిచ్యువేషన్లోనికి నిన్ను నడిపిస్తానని చెప్తున్నాడు. విడవబడి దుఃఖకాంతులైన నిన్ను మరి ఎలా దేవుడు బలపరచబోతున్నాడో కూడా ఈ వచనాలలో రాయబడింది. అంత మాత్రమే కాదు, మరి 8వ వచనంలో చూసినప్పుడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. అంత మాత్రమే కాదు, నీ విమోచకుడు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడంట. అంటే నీ విమోచకుడు, చూడండి, నీ విమోచకుడు ఎవరు? యెహోవా అంట. చూడు, నా విమోచకుడైన యెహోవా నాకు విడుదలిస్తానని నాకు వాగ్దానం చేస్తే నేను భయపడాల్సిన అవసరం ఉందా? బాధపడాల్సిన అవసరం ఉందా? కృంగిపోవాల్సిన అవసరం ఉందా? దేవాది దేవుడు తన పేరును బయలుపరుచుకుంటూనే నా పేరును కూడా మారుస్తున్నాడమ్మా. అంత గొప్ప దేవాది దేవుడు ఈరోజు నేను ఏ పేరుతో పిలుస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకో. చీకటికి సంబంధించిన పేరుతో ఆయన పిలవడమ్మా. ఇదిగో వెలుగుకి సంబంధించిన పేరే ఆయన పిలుస్తాడు. దుఃఖకు సంబంధమైన పేర్లతో ఆయన పిలవడు. ఇదిగో నాశన సంబంధమైన పేర్లతో ఆయన పిలవడు. కానీ ఇదిగో ఆ పేరు ఒకవేళ పిలిచినా మరి నిన్ను మార్చడానికే పిలుస్తాడు. మారుస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇంకొక శ్రేష్టమైన అధ్యాయంలోకి వెళ్ళడానికి ముందు మరి ఇంకొక మాట మాట్లాడదామండి. ఇంకొక విషయం మనం నేర్చుకుందాం. మరి లోకానుసారంగా చూస్తే మరి ఇప్పుడైతే బిరుదులు ఇస్తున్నారు కదండి, చక్కటి బిరుదులు ఇస్తున్నారు. పద్మశ్రీ అని, పద్మ విభూషణ అని, మరి ఏమేమో ఉన్నాయి, చాలా ఉన్నాయి పదవులు. అంటే
బిరుదులని మరి మరి గిఫ్ట్గా ఇస్తున్నారు. మరి సంస్థలు ఇస్తున్నాయి, గవర్నమెంట్ ఇస్తుంది, దేశాలు విదేశాలు, మరి ఏ దేశానికి సంబంధించిన వారికైనా సరే అన్నట్టుగా మరి వారు గొప్పతనాన్ని బట్టి, వారు చేసిన క్రియల్ని బట్టి, వారికి ఆ అర్హతను బట్టి ఆ బిరుదులు నిజంగానే ఇస్తున్నారు. అవును, కొంతమంది అయితే ఆ బిరుదులను సైతం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారటండి. అంటే నాకైతే తెలీదు, నేను జస్ట్ విన్నాను, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ నిజమే, బిరుదులను సైతం ఈ పేర్లని సైతం మరి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు అన్యాయంగా. అంటే లంచాలు ఇచ్చి కొనుక్కున్న వారు ఉన్నారు పేరు కోసం అని విన్నాను. సరే, అది మనకు అనవసరం అండి. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, ఈ పద్మశ్రీ విభూషణ అనే గొప్ప పేర్లకే మరి అంత విలువ ఉంటే, అంత వాల్యూ ఉంటే, ఒక దేశం ఇచ్చే పేరుకే అంత విలువ ఉంటే, దేవుడు నన్ను ఏ పేరుతో పిలుస్తున్నాడు తెలుసా? ఇదిగో సియోను కుమార్తె అని పిలుస్తున్నాడు, ఇదిగో నా కుమారుడా అని పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకి ఇష్టానుసారమైన పేరును పెట్టి, ఇదిగో బాప్టిజం సమయంలో కావచ్చు, కలల ద్వారానే కావచ్చు, ఒకవేళ నువ్వు అన్యుడవైతే ఒక క్రైస్తవ పేరు అనేది నీకు పెట్టబడపోతే మరి ఆ బాప్టిజం టైంలో అద్భుతమైన రీతిగా పేరు మార్చడం అనేది కూడా జరుగుతుంది. అది ఒక్కొక్కసారి మరి కనిపెట్టిన పరిస్థితులలో కూడా దేవుడు చక్కటి పేరు మనకిస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, బైబిల్ గ్రంథంలో చూస్తే 66 గ్రంథాలలో ఆల్మోస్ట్ మరి 70 to 80% కూడా మొత్తం పేర్లకు సంబంధించిన మరి పేర్లే. అంటే 66 పుస్తకాల్లో ఆల్మోస్ట్ 70% కూడా పేర్లే అండి. పేర్లని మరి గ్రంథాలుగా రాయబడ్డాయి. ఆ పేర్లన్నీ కూడా మరి దేవాది దేవుడు పిలిచిన పేర్లే. ఆ పేర్లనే మనం ఎక్కువ పెట్టుకున్నాం. అంటే అందులో ఆ బైబిల్లో ఉన్న కథల మనుషులే కావచ్చు, అంటే సందర్భాలలో ఉన్న మనుషులే కావచ్చు, ఆ గ్రంథంలో ఉన్న పేరే కావచ్చు, అది ఏదైనా సరే ఆ పేరుకు తగినట్టుగా వారు జీవించారండి. ఆ పేరు తగినట్టుగానే వారు ఉన్నారు. కాబట్టి దేవుడు మరి మనకి ప్రేరేపిస్తాడు, ఆ పేర్లని మనము పెట్టుకునేలాగా దేవుడు ప్రోత్సహిస్తాడు. అది మనకు మంచిదే, అది మనకి మేలే అని కూడా నేను నమ్ముతున్నాను. నిజమే, మరి ఈ లోకానుసారమైన పేర్లు పెట్టుకోవడం తప్పు, పాపం అని నేను చెప్పట్లేదు. కానీ ఒకవేళ నీకు దేవాది దేవుడు బైబిల్ పరంగా మరి ఒక చక్కటి పేరు నీకు ఇస్తే, ఆ పేరుకు తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావా లేదా అని ఈరోజు దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడమ్మా. నిన్ను మాత్రమే కాదు, నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే నన్ను కూడా దేవాది దేవుడు కళల రూపంలో నా పేరు మార్చాడండి. అవును, ఏ వ్యక్తి నా పేరు మార్చలేదు, కానీ మరి కళలోనే ఆ పేరు మరి ఎప్సిబా బ్యూలా అని మీరు కింద చూస్తారు. నా అసలు పేరు అది కాదండి. అంటే నా తల్లిదండ్రులు పెట్టిన పేరు అది కాదని మీకు ఆల్రెడీ తెలుసు. నా పేరు కార్తీక, మరి నా తల్లిదండ్రులు ఇచ్చిన పేరైతే కార్తీక, కానీ దేవాది దేవుడు కళల రూపంలో ఎప్సిబా బ్యూలా అనే పేరు పెట్టి ఉన్నాడమ్మా. నిజమే, నిన్ను కూడా ఒకవేళ నీ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టుంటే, ఆ తర్వాత మీరు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరి ఆత్మీయ పేరు అని చెప్పేసి అంటాం కదా. ఇదిగో దేవుళ్ళలోకి వచ్చాక మై స్పిరిచువల్ నేమ్ అని చెప్తాం కదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్పిరిచువల్ నేమ్ అనేది మనం పెట్టుకున్నప్పుడు ఆ పేరుకు తగ్గట్టుగా మనం జీవిస్తే ఆ దేవునికి ఘనత తీసుకొచ్చిన వారిగా అవుతామమ్మా. నిజమే, కొంతమంది లోకానుసారమైన వాళ్ళు ఏంటంటే స్పెల్లింగ్తో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ఆ స్పెల్లింగ్ కరెక్ట్గా లేకపోయినా న్యూమరాలజీ అని అదని ఇదని వెళ్ళి దానివల్ల భవిష్యత్తు బాగుంటుందని వారే అంతగా మూఢనమ్మకాలను పెట్టుకొని నమ్ముకొని విశ్వసించి మరి వాళ్ళు జయంని పొందుకుంటున్నారు అనే సాక్ష్యాలు చెబుతుంటే, అంటే నిజం చెప్పాలంటే అది శాశ్వతం కాదండి, అది అశాశ్వతం. వాళ్ళు అనుకుంటున్నారు కొంచెం మెంచవుతుంది, ఇది పేరు ఇట్లా అవుతుంది, కానీ అది సాతానుగాడు చేస్తాడు. తర్వాత అది నిజంగా సంపూర్ణమే కాదు, శాశ్వతం కాదని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి మన దేవాది దేవుడు మనకు పేరు పెడితే, మన పేర్లు మారుస్తే ఆ పేరుకు తగ్గట్టుగా మనం జీవించడం ఎంత అవసరంగా ఉంది అనేది ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. అవును, ఈరోజు ఎంతమందితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఆల్ఫా ఉన్నాడు, ఆయన ఒమేగా ఉన్నాడు. ఆ దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బిడ్డ నీకు నేను ఇచ్చిన పేరుకు తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఒక్కసారి మనం దావీదుని గురించి కూడా ఆలోచన చేస్తే, దావీదు మహారాజు కూడా మరి ఆయనకి వారి తల్లిదండ్రులు పెట్టిన పేరే కావచ్చు, అది ఏ పేరైనా సరే మరి దేవాది దేవుడు తనకు ఒక పేరు పెట్టాడు, నా హృదయానుసారుడని పెట్టాడు. ఈరోజు దేవుడు నిన్ను హృదయానుసారుడిగా పిలుచుకుంటున్నాడా, లేకపోతే ఒక దావీదులాగా ఉండమని దావీదనే పేరే నీకు నూతనమైన పేరుగా ఇచ్చాడా? ఒకసారి ఆలోచన చేసుకోమా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదైతే దేవునికి హృదయానుసారుడిగా జీవించాడంటే అంతం వరకు జీవించాడండి. మధ్యలో పడిపోయినను మరలా ఆ పేరుకు తగ్గట్టుగా జీవించడానికి ప్రయత్నం చేశాడు, నిలబడ్డాడు. ఇదండి నిజంగా పేరుకు తగినట్టుగా మనం జీవించడము. మరి చాలా మంది మనం అంటాం కదా, పిల్లల్ని పేరు పెట్టి పిలుస్తారు, ముద్దు పేర్లు వచ్చాయి కొత్తగా. మరి అసలు పేర్లు ఉంటాయి, ముద్దు పేర్లు ఉంటాయి. ఆ ముద్దు పేర్లు మరి బాగుంటే, అంటే ఆ ముద్దు పేర్లు పెట్టి కూడా పిలవద్దు అని చెప్పేసి ఈ మధ్యలో వాటిని కూడా తీసేస్తున్నారు. సరే, అది ఎందుకు అంటే ఆ పేరు పెట్టి పిలిస్తేనే మంచిది కదా అని, అంటే వాళ్ళంతగా మూఢనమ్మకంతో జాతకాలని నమ్ముతూ ఆ పేరును పెట్టుకొని వాళ్ళు పాటిస్తే, మరొక్కసారి అడుగుతున్నాను, దేవాది దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించాలి.
జీవించడం ఎంత అవసరమై ఉంది, జీవించాల్సిన అవసరమైతే లేదు అని నువ్వు అనుకుంటే మరి ఆ పేరు ఎందుకుంది అనేది కూడా నువ్వు ఆలోచన చేయి. లేకపోతే నీ పేరుకి అర్థమే లేదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి ఇంకా ముందుకెళ్దాం. మరి జెబేజు గురించి మనకి తెలుసు కదండి. మరి ఆయన చూసినప్పుడు ఆయన పేరుకి అర్థమే భయంకరంగా ఉందండి. పాపం కన్న తల్లే ఎలాంటి పేరు పెడతారు తెలుసా? ఇదిగో హీ మేక్స్ సారఫుల్ అంట. ద మీనింగ్ ఆఫ్ జెబేజ్ ఈజ్ హీ మేక్స్ సారఫుల్ అంటే ఆయన దుఃఖాన్ని కలుగజేయవాడంట. పాపం ఏమి జరిగింది? ఆయన పుట్టుకతో అయితే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆయన పుట్టినప్పుడు అనుకోకుండా ఆ దేశానికి, వారికి అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నష్టము కలిగి చనిపోయినప్పుడు మరి దుఃఖం అనేది తన తల్లికి, అంటే ఈ కుమారుడు పుట్టాడనే సంతోషం కంటే ఎక్కువ ఆ బిడ్డకి జరిగిన నష్టము, మరి తన వారిని కోల్పోయిన బాధ దుఃఖాన్ని కలుగజేసింది. కాబట్టి ఈ కుమారుడికి మరి నిజమే చూడు దుఃఖకాంతుడని పేరు పెట్టుకుందంట ఆ తల్లి. చూడండి, నిజమే జీవితకాలం అంతా దుఃఖకాంతుడుగానే బతికాడు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఈయన ఏం చేశాడు తెలుసా? ఇదిగో మరి తన ఒక కొత్త అభ్యాసంలోకి వెళ్ళిపోయాడండి. దేవాది దేవుడు తెలుసుకుని, దేవా నా పేరు నా తల్లి ఈ రకంగా పెడితే నా పేరును కొట్టేవాళ్ళు ఎవరు అని చెప్పేసి, నా పేరుకు తగిన జీవితం ఇంకా నాకు వద్దని చెప్పేసి దేవాది దేవుని, ఇదిగో దేవా నా సరిహద్దులు విశాలపరచు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించని గొప్ప ఉపవాస ప్రార్థన చేసి, గొప్ప ప్రార్థనలు ఆయన చేసి మరి దేవుని చేత మన్నలు పొందుకున్నాడు, దేవుని చేత దీవెనకరంగా మారాడు. మరి నిజం చెప్పాలంటే ఈ మన రోజులలో ఇప్పుడు మనం నిజంగా ఈ జెబేజ్ ప్రార్థన చేసి, దేవా విస్తరించు నాయనా, నా పరిచయాన్ని విస్తరించు, నా కుటుంబాన్ని విస్తరించు, నాకున్న ప్రతి బిజినెస్ని దీవించు, ఆశీర్వదించు అని చెప్పేసి ఈ ప్రార్థన ఈ జెబేజ్ అనే వ్యక్తి చేసిన ప్రార్థన మనం చేస్తూ మన జీవితంలో దీవెనలు పొందుకుంటున్నామా లేమా అమ్మ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇదిగో నిజమే పేరైతే మంచి పేరు కాదు, కానీ ఆ పేరును మార్చమని దేవుడి దగ్గర కోరుకున్నాడు. పేరైతే మార్చబడలేదు, కానీ ఆయన పరిస్థితులు కంప్లీట్గా మార్చాడు దేవాది దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక బ్రేక్ త్రూ మేకర్గా, అంటే మరి కొన్ని సిచ్యువేషన్స్ని తలకిందలుగా మార్చగలిగిన శక్తి గలదు మనిషిగా. అంత మాత్రమే కాదు, ఎన్లార్జర్గా అంటే విస్తరించే వాడిగా, విస్తరణ పొందుకున్న వాడిగా ఈయనకి పేరు పెట్టబడిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగింపులో మరి నా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. నిజమే, ప్రతిసారి నేను కేవలం ఇతరులని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే నా గురించి చెప్తానండి. ఏదో నా గురించి గొప్ప చెప్పుకోవడానికి కాదు, కానీ కేవలం ఆయన నామాన్ని మహిమపరచడానికి మాత్రమే, ఆయన నా పట్ల చేసిన దాన్ని సాక్షార్థకరంగా ఒక సాక్ష్యంగా నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మరి మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, ఎప్సిబా బ్యూలా అనేది నాకు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. నేను హిందూ నుండి వచ్చినప్పుడు నా పేరు కార్తిక అండి. మరి ఆ కార్తికని ఎప్సిబా బ్యూలా అనే పేరుగా మార్చడం ఎలా జరిగిందంటే, నేనైతే మరి గత 12 సంవత్సరాల క్రితం నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను. ఆ సమయంలో కూడా ఇప్పటికీ నా బాప్టిజం సర్టిఫికేట్ కూడా కార్తిక అనే పేరుతో ఉంది, ఇంక్లూడింగ్ మై పాస్పోర్ట్ అండ్ ఎవ్రీథింగ్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా మరి కార్తిక అనే పేరుతోనే ఉంది. కానీ దేవాది దేవుడు మరి అద్భుతమైన రీతిగా నాకు తెలియకుండానే కొన్ని సంవత్సరాల ముందు నుండే మరి ఎప్సిబా అనే పేరును నా కళ్ళలోకి రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచించేయండి. మరి ఆ వచనంలోకి వెళ్దామా? మరి ఐజయా గ్రంథం 62వ అధ్యాయంలో చూసినప్పుడు మరి అక్కడ మరి నా కోసం దేవుడు ఏర్పాటు చేసిన వచనం అనుకుంటాను, అది కేవలం నా కోసమనే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు తెలియనప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన గురించి నేను తెలుసుకోకముందే ఆయన నన్ను దర్శించాడండి ఈ మాట ద్వారా. ఎలా అంటే చూడండి, విడవబడిన దానిగా ఇక మీదట నీవు పిలువబడవు, పాడైనదని ఇక మీదట నీ దేశంను గురించి చెప్పబడదు, ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడను. చూడండి, ఇక్కడ ఎప్సిబా అని నీకు, బ్యూలా అని నీ భూమికి. అయితే నేను ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు అప్పటికి నాకు పేరు మార్చబడలేదు, కానీ ఎప్సిబా అనే పేరు మాత్రం నాకు కళలోకి కొన్ని సంవత్సరాల ముందు నుండి వస్తుంది. ఇది దేవుణ్ణి నమ్ముకోక ముందే 10 సంవత్సరాల నుండి ఈ పేరు నా కళ్ళలోకి వస్తే, ఈ పేరు నా కళ్ళలోకి ఎందుకు వస్తుందో నాకు అర్థమయ్యేది కాదు, మర్చిపోయేదాన్ని. కానీ ఎప్పుడైతే మొట్టమొదటిగా బైబిల్ చదవడం ఆరంభించానో, ఈ వచనాన్ని చదివినప్పుడు విడవబడిన దానిగా ఇక మీదటగా నువ్వు అనబడవు అన్నప్పుడు నేను అప్పుడు విడవబడిన దానిగా ఉన్నానండి. అవును, విడవబడిన పరిస్థితిలో ఉన్న నేను, దీనహీన స్థితిలో ఉన్న నన్ను నాతో మాట్లాడుతున్నాడా అనే వచనాన్ని కంప్లీట్గా చేసినప్పుడు, అంటే నా పేరు అది విడవబడిన దానిగా నన్ను లోకం పిలుస్తుంది, కానీ మరి పాడైనదని నా జీవితం గురించి మాట్లాడుతుందండి. కానీ ఆ సిచ్యువేషన్లో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీదట అలా నువ్వు పిలవబడవు, అంటే ఆ పేర్లతో పిలవబడవు, కానీ ఎప్సిబా అని నీకును అనగానే ఆ ఎప్సిబా పదం చదివేసరికి ఈ పేరు నాకు గత 10-12 సంవత్సరాల నుండి నా కలలో వస్తుంది కదా, దీని అర్థం ఏంటని చూసినప్పుడు ఇష్టురాలు అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ఇదిగో దేవా, నేనంటే నీకు ఇష్టమా, అందుకోసం
అందుకోసమే నాకు ఎప్సిబా అనే పేరును కల్లో కనిపిస్తున్నావా అని అనుకున్నాను. నిజం చెప్పాలంటే అక్కడ పేరు మారుస్తున్నాడు, మార్చుకోవాలి అని కూడా జ్ఞానం నాకు లేదు. కానీ అలా తర్వాత బ్యూలా అని నీ భూమికి, బ్యూలా ఏంటండి అని కింద చూస్తే మరి వివాహిత పవిత్రమైనది, నేనైతే అపవిత్రమైన దాన్ని అయిపోయాను, విడవబడిన దానిగా ఉన్నాను, నాకు అంత చక్కటి పేరు పెడుతున్నాడా అని చెప్పేసి నిజమే బ్యూలా అనే పేరు నాకు కలలోకి రాలేదు. కానీ ఈ మాట దేవుని ఆత్మ ద్వారా నన్ను తాకబడినప్పుడు ఆ రోజు నుండి అక్టోబర్ మాసంలో అనుకుంటానండి, మరి కరెక్ట్గా ఇదే నెలలో మరి 25వ తారీఖున మరి దేవాది దేవుడు 2009లో 2008లో నేను రక్షణ పొందుకున్నాను. కానీ 2009 అక్టోబర్ 25 నాడు దేవుడు నాకు వచనం ద్వారా అలాగే మరి ఒక కన్ఫర్మేషన్ ద్వారా అద్భుతమైన రీతిగా ఎప్సిబా బ్యూలా అని పేరుని నామకరణం చేశాడండి. అంటే ఆ నామాన్ని నాకు దేవుడిచ్చాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ప్రతిదినం చేసే ప్రార్థన ఏంటి తెలుసా? దేవా, ఇష్టరాలుగా పిలుచుకున్నావు నాయన, నీ ఇష్టరాలుగా జీవించే భాగ్యం నీవు. ఇంకా నాకు ఏం అక్కర్లేదు, ఏ అపోస్తలు వద్దు, ఏ ఎవాంజలిస్ట్ వద్దు, మరి ఏ పేరు నాకు ఇంకా అక్కర్లేదు. నేను ఒక సేవకురాలుగా అని కూడా నేను చెప్పుకోదలుచుకోలేదు. కానీ దేవా, ఇదిగో నీ ఎప్సిబాగా నువ్వు పిలిచిన పేరుకు తగ్గట్టుగా, ఇదిగో నీ బ్యూలాగా అంటే నిన్ను వివాహం చేసుకున్న బిడ్డగా నిత్యము పరిశుద్ధంగా జీవించే కృపనివ్వని ఇదిగో జెబేజు ప్రార్థన చేసినట్టుగా నేను ప్రతిదినం దేవుని అడుగుతాను. నేను పడిపోలేదని కాదు, తప్పిపోలేదని కాదు, పాపం చేస్తలేనని కాదు, కానీ నిజం చెప్తున్నానండి, ఎప్పుడైనా సరే నా వలన పొరపాటు తప్పు పాపం జరిగినప్పుడు వెంటనే దేవా నన్ను క్షమించు, నేను తప్పిపోయానయ్యా అని ఆయన పాదాల దగ్గరకు వచ్చి వేడుకుంటూ ముందుకు సాగుతానండి. హల్లెలూయా. ఇది నా జీవిత రహస్యం అనుకుంటాను, ఇది నా నిజమైన విశ్వాస రహస్యం అని చెప్తున్నాను. పడిపోయినను సరే నీ పాదాలే పట్టుకుంటాను దేవా అనే ఒక తీర్మానం నేను తీసుకుని ఉన్నాను. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఈ 12 సంవత్సరాల విశ్వాస జీవితంలో దేవునితో నేను నడవగలుగుతున్నానంటే కేవలం ఆయన నాకు ఇచ్చిన కృపమ్మ. నిజమే, ఆ కృప లేనిది నేను బ్రతకలేనని చెప్పేసి మరి ఎంతోమంది పాడారు, నేను కూడా పాడుతాను. అవును, నీ కృప లేకుండా నేను బ్రతకలేను దేవా. కేవలం నేను ఈరోజు ఈ రకంగా ధైర్యంగా మీతో మాట్లాడడానికి గల కారణం కూడా కేవలం ఆయన ఇచ్చిన కృప, ఆయన పిలిచిన ఈ పేరు, ఆ పేరుకు తగ్గట్టు జీవించాలనే ఒకే ఒక ఆశ, నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ ముగింపులోనికి వస్తుండగా మరి మన సమయం అయిపోతుంది. మరి నేను ఇంకా చెప్పాలనుకుంటున్నాను, దీనిలో ఇంకా ఎన్నో ఉన్నాయండి. మరి దేవుడు రోషంగల దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, 2వ వచనంలో మాట్లాడుతున్నాడు, జనములు నీ నీతిని కనుగొంటారంట, హల్లెలూయా. రాజులు నీ మహిమను చూచెదరంట, హల్లెలూయా. యెహోవా నియమించబోవు కొత్త పేరు నీకు పెట్టబడునని చెప్తున్నాడు. ఇదిగో దేవాది దేవుడు ఆత్మ ప్రేరేపణతో నీకే పేరు పెట్టి ఉన్నాడు. ఒకవేళ పేరు పెట్టలేదా, బాధపడకు. నీ పేరు తల్లిదండ్రులు పెట్టిందైనా సరే అది కూడా దేవుడిచ్చిన పేరే అని నమ్ము. నేనేమంటున్నా అంటే నా పాత పేరు నేను కొట్టిపడేయడానికి లేదు. ఒకసారి ఆలోచన చేద్దామా. మరి యాకోబు అంటే మోసగాడు, మరి ఇజ్రాయిల్గా మార్చబడ్డాడు. మరి దేవాది దేవుడు మరి యాకోబుతో అనే పేరు పిలవకూడదు కదా, లేదమ్మా. మరి ఐజయ గ్రంథంలో చూసినప్పుడు కొన్ని అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు ఇప్పుడు సమయం లేదు, మీరు చూడొచ్చు, ఓనా యాకోబు, ఓనా ఇజ్రాయేల్ అని దేవాది దేవుడే పిలుస్తున్నాడు. పాత పేరు పెట్టి కూడా పిలుస్తున్నాడు. అలా అని చెప్పేసి పాత రోత జీవితాన్ని జీవించమని కాదు, కానీ ఇదిగో మరి పాత పేరు కూడా ఆయన ఇంపార్టెన్స్ ఇస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే జెబేజ్ పేరు మార్చబడలేదు, కానీ ఆయన ప్రార్థన ద్వారా ఆయన జీవితం మార్చబడింది. ఈరోజు నా జీవితం కూడా ఎంతవరకు మార్చబడింది అనే దానికి పర్సంటేజ్ నేను ఇవ్వలేదు, కానీ నా జీవితం మార్చబడుతుందనే నిశ్చయితలో నేను ఉన్నానండి. అదే నిశ్చయితలోనికి మీరు కూడా రావాలని అని ఈరోజు ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రమైనా, నాయన పేరు పెట్టి పిలిచిన దేవా ఈరోజు ఎంతమందిని బలపరిచావో నాయన, పేరుకు తగ్గట్టుగా జీవించే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, ఆశాని ప్రతి ఒక్క బిడ్డలో మీరు పుట్టించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ ప్రభా యెహోవా నియమించబడు కొత్త పేరు ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.